రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీ ముచ్చలు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండి. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. ఇందిరా వనప్రభ అని మారుస్తారట హరితహారం పేరు. రాష్ట్రం పేరు కూడా మారుస్తారా ఏందని జనాలైతుర్రు ఫైరు. జైల్లో నాకేమన్నా అయితే నా కుటుంబాన్ని చూసుకోవాలి మీరు, లేని అనుమానాలు వచ్చేటట్టుంది కదా అరవింద్ కేజ్రీవాల్ తీరు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ను కూలుస్తందుకు చేస్తుర్రట చేతబడి. అట్లయితే ఇక ఓట్లు వ్యవస్థ ఎందుకంటుర్రు ఇన్నోళ్ళుండి. బీజేపీ వాళ్ళకేమో ఊర్ల పేర్లు మార్చుడు ఓ సరదా, మన తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళకేమో పథకాల పేర్లు మార్చుడు సరదా ఉన్నట్టున్నది కదా. అధిష్టానానికి వీర విధేయులమని సాటి చెప్పుకునేందుకు ఏ సందు దొరికినా ఇడిచి పెడతలేరు. ముఖ్యంగా పథకాల పేర్లనైతే ఇందిరా రాజీవ్ గాంధీల పేర్లతోటి నింపి వాడిస్తారు. కాంగ్రెస్ పార్టీకి వినయ విధేయతలు ప్రదర్శించుట్ల తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ తర్వాతనే ఎవ్వలైనా ఉన్నట్టున్నారు కదా. కట్టప్పలను మించిన కట్టు లాయలుగుంటున్నారు. కేసీఆర్ సార్ పెట్టిన పథకాలన్నిటికీ ఇందిరా రాజీవ్ గాంధీ పేర్లే పెడుతున్నారు. గాంధీ అని పేరుండాలని రాష్ట్ర అబ్రివేషన్ల టీజీ అని జిఏ అక్షరంతో పెట్టిరని ప్రతిపక్ష పోలు ఎడ్డిస్తున్నారు. అయినా ఇంకా మన విధేయత అధిష్టానానికి సరిపోతలేదు అనుకున్నట్టున్నారు. డోసిగా వెంచాలే అని ఇగో ఇట్లా తెలంగాణ హరితహారం పథకం పేరు తీసేసి ఇందిర వనప్రభ అని మారుస్తారట. ఎందుకు ఇవన్నీ? ఆల్రెడీ ఇంద్ర పేరు మీదనే అన్ని ఉన్నాయి కదా. ఆఖరికి చెట్లు నాటే పథకాన్ని కూడా ఇంద్ర పేరు ఉండవలసిందేనా? హరితహారం అంటే కేసీఆర్ సార్ల ఇంటోళ్ళ పేరు ఏం కాదే, పచ్చని ప్రకృతికి హారం అని పెట్టిర్రు. దాంట్లో తప్పే ఉంది? అయినా అలా సర్కారు వాళ్ళ ఇష్టం ఏం పేరైనా పెట్టుకోవచ్చు గానీ మరి రాచరికంలో ఉన్నట్టు ఢిల్లీ హైకమాండోల పేర్లే అన్నిటికీ పెట్టుడెందుకు? అదిదో తెలంగాణ పోరాట యోధుల పేర్లు పెట్టుర్రి, తెలంగాణ పెద్ద మనుషుల పేర్లు పెట్టుర్రి బాగుంటది. ఏందో ఈ కాంగ్రెస్ లో ఊపు చూస్తుంటే రాష్ట్రం పేరు ముందుగాల కూడా ఇందిరాగాంధీ తెలంగాణను, సోనియా గాంధీ ఇచ్చిందని సోనియా గాంధీ తెలంగాణ కూడా మార్చేటట్టురుగా అని ప్రతిపక్ష పోలు సోషల్ మీడియాలో ఇంకొందరు సెటైర్లు వేస్తురిగా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు కొన్నొద్దుల సంధి కాదు కొన్ని నెలల సంధి హెడ్ లైన్స్ లనే ఉంటుండే. నోటీసులు, విచారణ, అరెస్టు, కస్టడీ, బెయిలు, ఇగో ఇట్లా వరుస పెట్టి ఏదో ఓ తీరు దేశం జనాల నోట్లేనా అంటున్నాడు. ఇక ఇయాల ఆయన నోటి నుంచి మాట్లాడిన మాటలిని దేశమంతా పరిశాన్ అవుతుంది. ఏంది ఎటో మాట్లాడుతుండు అనుకుంటా ఆలోచనల పడ్డరు. కావాలంటే చూడురి మీరు కూడా. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు కోర్టు 3 వారాల మందం ఇచ్చిన బెయిల్ జూన్ 1 తారీఖుతోనే అయిపోతుంది కదా. బెయిల్ పొడిగిచ్చేతందుకు కోర్టు ఒప్పుకోకపోయే వరకల్లా జూన్ 2 తారీఖు నాడు మళ్ళా లొంగిపోయిండు కేజ్రీవాల్ సారు. నేను 2 తారీఖు నాడు మళ్ళా జైలుకు పోతున్నా, ఈసారి ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. ఇప్పటికే జైల్లో నాకు మందులు ఇవ్వకుండా మంచిగా చూసుకోకుండా కన్న కష్టాలు పెడుతుర్రు. పానం మంచిగా లేదని తెలిసినా సరిగ్గా చూడలేదు. ఒకవేళ రేపటి నాటి జైల్లో నాకేమన్నా అయితే మా అమ్మ నాయల్ని మీరే చూసుకోర్రి, మా ఇంటమే కూడా మస్తు పరేషాన్ అవుతుంది, అందరినీ మీరే కాపాడుర్రి, వాళ్ళ కోసం ప్రార్థనలు చేయుర్రి అని ఇగో ఇట్లా చెప్పుకొచ్చిండు. मैंने हमेशा आपके परिवार का बेटा बन के अपना फर्ज निभाया है. आज मैं अपने परिवार के लिए आपसे कुछ मांगना चाहता हूँ. मेरे माता पिता बहुत बुजुर्ग हैं, मेरी माँ बहुत बीमार रहती हैं, मुझे जेल में उनकी बहुत चिंता रहती है. मेरे पीछे से मेरे माता पिता का ख्याल रखना, उनके लिए दुआ करना, भगवान से प्रार्थना करना. दुआ में बड़ी ताकत होती है. आप मेरी माँ के लिए रोज प्रार्थना करेंगे तो वो जरूर स्वस्थ रहेंगी. मेरी पत्नी सुनीता बहुत मजबूत हैं. उन्होंने जिंदगी के हर मुश्किल वक्त में मेरा साथ दिया है. जब मुश्किल वक्त आता है तो पूरा परिवार एकजुट हो जाता है. आप सबने मुश्किल वक्त में मेरा बहुत साथ दिया है. हम सब मिलके तानाशाही से लड़ रहे हैं. देश को बचाने के लिए यदि मुझे कुछ हो जाए, यदि मेरे प्राण भी चले जाएं, तो गम मत करना. आपकी प्रार्थनाओं की वजह से ही आज मैं जिंदा हूँ और आगे भी आपका आशीर्वाद मेरी रक्षा करेगा. अंत में बस ये कहना चाहता हूँ, भगवान ने चाहा तो आपका ये बेटा बहुत जल्द वापस आएगा. ఓ సీఎంఏ గిట్లా ఎమోషనల్ గా మాట్లాడి మీదికెళ్ళి నాకేదో అవుతుంది పక్క, నా ఇంటోళ్ళని మీరే చూసుకోరు అన్నట్టు మాట్లాడుతుంటే ఎవరిని టార్గెట్ చేసి ఇవన్నీ చెప్తుండు, జనాల్లో ఎవరి మీద అనుమానం వచ్చేటట్టు చేస్తుండు అని తీరొక్క అనుమానాలతోని సాయిపే చర్చలు నడుస్తున్నాయి. కానీ చూస్తుంటే ఢిల్లీ పాలిటిక్స్ పెద్దలోనే మోబ్ చేస్తున్నట్టున్నాయి పొర్రి రేపు. ఓం భీమ్ బుష్ ఈ వార్త చూసేటోళ్ళంతా మాయమైపోవాలి. అబ్రాకదబ్రా అబ్రాకదబ్రా వాళ్ళ ఫోన్లల్లో ఛార్జింగ్ అయిపోవాలి. క్లీం గ్లీం క్లోమ్ ఏంది గట్లంటున్నా అనుకుంటుర్రా? ఏమో మరి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంతమంది గిట్లనే శాతవడ్లు చేస్తున్నారని అంటున్నాడు డీకే సారు.
మంత్రాలకు చింతకాయలు రాలవంటారు గాని మా సర్కార్ రాలిపోయేటట్టు చేస్తున్నారని అంటున్నాడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు. రాజకీయ ప్రత్యర్థులు మా గవర్నమెంట్ ను కూల్చేందుకు నా మీద సీఎం సిద్ధరామయ్య మీద శత్రు సంహార యాగాలు చేస్తున్నారు. కేరళ కాడున్న రాయరాజేశ్వరి గుళ్ళి అఘోరాలు తాంత్రికులతో కలిసి రాజకంటక మారణమోహన స్తంభన యాగాలు చేస్తున్నారు అని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు సారు. ಶತ್ರು ಭೈರವಿ ಯಾಗ ಕೇರಳ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನದ ಆಸುಪಾಸಿನಲ್ಲಿ ಈ ಯಾಗ ಶತ್ರುವಿನ ಸಂಹಾರ ಯಾಗ. ಈ ಯಾಗಕ್ಕೆ ಪಂಚಬಲಿ ಕೊಡುತ್ತಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಕೆಂಪು ಬಣ್ಣದ ಕುಣಿ, ಮೇಕೆ 21, ಎಮ್ಮೆ 3, ಕಪ್ಪು ಬಣ್ಣದ ಕುರಿ 21, ಹಂದಿ 5. ಈ ಯಾಗ ಮಾಡುವುದರಿಂದ ಮನುಷ್ಯ ಚಲಚಲತೆಗಳಿಗೆ ಒಳಗಾಗುತ್ತದೆ. ಅಘೋರಿಗಳ ಮೊರೆ ಹೋಗಿರುತ್ತಾರೆ. అయినా కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ వడగొట్టేందుకు ఎవరైనా గంత ప్రయాసపడతారు. వాళ్ళ దాంట్లో వాళ్ళే గోతులు దోక్కొని వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళే ఎసరు పెట్టేటోళ్ళు ఉండగా మందికి అక్కరేం పడుతుంది? మరి అవే యాగాలు యజ్ఞాలకి అంత పవర్ ఉంటే ఓట్లప్పుడు వాటితోటే అక్కడ ప్రతిపక్ష పోలే అధికారంలోకి వచ్చేటోళ్ళు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గెలుద్దురు? దీవెనార్తులకు బతికినోళ్ళు ఉన్నారా, శాపాలకు చచ్చినోళ్ళు ఉన్నారా? యజ్ఞయాగాలు చేస్తే అందరికి అధికారం వస్తుందంటే ప్రతి ఒక్కరు గదే పని చేస్తారు కదా. ఈ ఓట్లెందుకు, ఎన్నికల వ్యవస్థలు ఎందుకు? హామీలమలయ్యే పని చూడమంటే మంత్రాలు చేస్తున్నారు, చేతబడులు చేస్తున్నారు అని అంటున్నారు. వీళ్ళెక్క లీడర్లు అండి బాబు అని ఎడ్డిస్తురు ఇక నెటిజనాలు. తెలంగాణ ఉద్యమంలా ఉద్యమానికి ఊపిరిలూదిన పాటగాళ్ళు రాగం తీయలేని రప్పలై పోయిరిప్పుడు. మన గీతాన్ని మనోళ్ళు వాడేతందుకు అర్హత లేనోళ్ళయ్యిర్రు, అరువు తెచ్చుకున్నోళ్లే ఎక్కువైరు అని తెలంగాణ జానపద కళాకారులు సంగీతకారులంతా సర్కార్ మీద గరమైతురు కదా. ఇక అందులో ఎస్వి మల్లిక్ తేజన్ననైతే ఏడాది కింద ఏమైందో చెప్పుకొని బాధపడుతుండు. రాష్ట్ర గీతం మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది కదా. అందశ్రీకి నచ్చినోళ్ళనే సంగీతం కొట్టించుకోమన్నా కీరవాణిని పెట్టుట్లో నాకేం సంబంధం లేదని సీఎం సార్ చెప్పుకొచ్చిండు. అయితే ఏడాది కింద ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సారు, డిప్యూటీ బట్టి సార్లు, అందశ్రీ సార్లు అప్పట్లోనే జానపద సంగీత దర్శకుడు గాయకుడు ఎస్వి మల్లికన్న తోటే పాట చేయించిరట. అందశ్రీ కూడా పాట మంచిగున్నది అన్నాడట. కోరస్ కూడా బాగొచ్చింది అని కితాబ్ ఇచ్చిందట. ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉంది, పవర్లకు రాగానే ఎక్కువ బడ్జెట్ ఇచ్చి పాట నీతోటే మంచిగా చేయిస్తామని మాట ఇచ్చిరట. కానీ ప్రభుత్వం వచ్చినాక పైసలు ఉన్నాయి, టైం ఉన్నది. కానీ అదే పాటకు అప్పుడు సంగీతం నన్ను కాదని కీరవాణిని తెచ్చుకున్నారు. రాష్ట్ర గీతం పాడేతందుకు పనికి రాకుండా పోయినామా? మా సొంటలకు రాష్ట్ర గీతం పాడే అవకాశం ఇస్తే మేము ఇంకా ప్రేమతో పనిచేసేటోళ్ళం కదా అని బాధలో పోసుకున్నాడు గాయకుడు ఎస్వి మల్లిక్ తేజ్ అన్న. మరి పంచాయతీ ఏడు దాకా పోతుందో ఏమో చూడాలి రేపు. వారం 10 రోజుల సంధి హోటళ్లు రెస్టారెంట్ వాళ్ళ బెండు తీస్తుర్రు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. గింత చేస్తున్నా కొందరి హోటళ్లల్లో తీరైతే మారతలేదు. మరి చెక్కింగ్ వస్తున్నారన్న బుగులు కూడా లేకుండా మనల్నెవడు ఏమంటాడులే అన్న ధైర్యమో ఏందో గాని ఇంక అట్లనే బరి తెగిస్తుర్రు. హైదరాబాద్ చార్మినార్ కాడున్న ఫేమస్ హోటళ్ల భాగవతం ఎట్లుందో చూడుర్రి. అద్దాల రూమ్లు, వెరైటీ థీమ్లు, పైన పటారం లోన లొటారం అని మస్తుగా మత్పరిస్తున్నారు కొందరు హోటల్స్ నడిపించేటోళ్ళు. ఏ బిర్యానీ అన్నది ఏ స్టార్టర్స్ అన్నది 5-6 ముక్కలకు 350కి ఏడ తక్కువ తీసుకుంటలేరు. మరి అంతగానం పైసలు తీసుకున్నప్పుడు పైసకు దగ్గర తిని పెట్టాలి కదా. కానీ మిగిలిపోయిన మాంసాన్ని కుళ్ళిపోయేదాకా ఫ్రిడ్జ్ లో పెట్టి వాటిని ఉడుకుడుకు నూనె గోలిచ్చి వడ్డిస్తున్నారు. పేరుకు పెద్ద హోటల్ కానీ వంట రూములు చూస్తే డ్రైనేజీ మోహరిల కంటే అధ్వానం ఉన్నాయి. వాళ్ళు మిగిలిన కూరలు మాంసం దాచే ఫ్రిడ్జులు చూస్తే గీడనా మనం ఇన్నొద్దు లొట్టలేసుకుంటా తింటున్నది అని అంటుంటాము. అంత ఘోరంగా ఉంటున్నాయి. ఈ ఫుడ్ సేఫ్టీ వల్ల చెక్కింగ్లు చేయబట్టి ఇలా బండారం అంతా బయట పడుతున్నది. ఇగో హైదరాబాద్ చార్మినార్ చుట్టుముట్టుండే ఫేమస్ రెస్టారెంట్ల భాగవతం ఇది. ఈ రొచ్చు రోతగున్న కిచెన్ లో ఉండే కస్టమర్లకు వడ్డిస్తున్నారు. మూసినది మోని కూడా గంత ఘోరం ఉండదు. అగో అంత గలీజ్ వంట రూమ్లలో వండి వడ్డిస్తున్నారు. డేట్ అయిపోయిన మసాలాలు మాల్ను కలిపి మస్తుగా వండి పెడుతున్నారు. అటు వరంగల్లో కూడా ఇలా చెక్కింగ్లు చేస్తే అన్ని హోటల భాగవతం ఇదే ఉన్నది. మన చార్నగర్ కాడ ఓ కుటుంబం వాళ్ళు పెళ్లి రోజున పోయి మండి హోటల్లో తింటే ₹1,00,000 దావకాన బిల్లు చేసుకొని బెడ్ ఎక్కిర్రు. ముందుగా ఈ ఫుడ్ బ్లాగర్లను కూడా నడిమిద్దనాలే. అడ్డమైన వాళ్ళు అందరి దగ్గర పైసలు తీసుకొని ఆహా ఓహో అని వీడియోలు పెట్టుడు, గొర్రెల మంద లెక్క ఒక్క చేయబడి ఓడు బాగైతున్నది. ఇటువంటి హోటళ్లను ప్రమోషన్ చేసినందుకు వాళ్ళ మీద కూడా కేసులు వేయాలి. పైసలు మింగినప్పుడు సక్కటి తిండి పెట్టకుండా పాసిపోయింది కుళ్ళిపోయింది వడ్డిస్తున్న హోటల్స్ వాళ్ళకు కూడా ఉడుకుడుకున్న గోలిచ్చే శిక్షలు ఏమన్నా ఉంటే కూడా ఏసులు పెట్టాలి. లేకుంటే వాళ్ళ ఇంటోళ్ళందరికీ వాళ్ళ హోటల్ గలీజ్ కిచెన్ లో ఫ్రిడ్జ్లకి వెళ్ళి తీసి వండి పెట్టిన వంటలే వరుసగా వారం రోజులు తినబెట్టే శిక్ష వేయాలి. లేకుంటే ఇంత ఘోరమా అని తిడుతురు ఇక జనం. కొన్ని సార్ల బయట జరిగేటి సినిమాలలో పెడతారా లేక సినిమాలలో పెట్టేటి బయట జరుగుతాయా అనిపిస్తుంది. ఇగో ఇది కూడా గసువంటి ముచ్చట్నే. కడుపుతోటున్న ఓ అక్కకు బస్సుల్నే పురిటి నొప్పులు వస్తే డ్రైవర్ అన్న తెలివితోటి తల్లి పిల్లలకు ఏం కాకుండా బస్సుల్నే డెలివరీ అయ్యింది. అగో అదెట్లా అంటారా? ముచ్చట పురాగ చూడురి మీకే ఎరికైతుంది.
బస్సు రియ్యమని వచ్చి దవాఖాన ముంగట ఆగింది. డాక్టర్లు నర్సులు అందరు తయారున్నారు. దబ్బ దబ్బ ఎవ్వల పనాలు టకా టకా చేస్తూనే ఉన్నారు. ఈ హంగామా అంతా ఉత్తముచ్చట కాదు, ఓ తల్లి పిల్లని కాపాడనీకే దానిలాడుతుర్రంతా. అయితే కేరళ మలపురంలా కడుపుతోనున్న ఒక ఆమె ఆర్టీసీ బస్సులా త్రిశూర్ నుంచి కోజిగోడ్లున్న తొట్టిపాలానికి బుధారం పగటీలెళ్ళింది. బస్సు మెల్లగా పేరమంగళం కాడికి ఓంగనే అక్కకి పురిటి నొప్పులు షురు అయినాయట. ఇదేమొచ్చట బస్సులున్నోళ్ళంతా డ్రైవర్ అన్నకు చెప్పంగానే కథం అన్న బస్సును రూట్ మార్చి సీదా దగ్గర పడుతున్న అమలా దవాఖానకు తీసుకుపోయిండు. అప్పటికే ఫోన్ల దవాఖానోళ్లకు ఎమర్జెన్సీ డెలివరీ గురించి చెప్పి అన్ని తయారు పెట్టమన్నాడు. బస్సు ఆగంగానే అప్పటికే ఆడ స్ట్రెచ్చర్ తోటి తయారుగా ఉన్నోళ్ళు ఆమెను లోపలికి దొలకపోతేందుకు చూసిర్రు. కానీ నొప్పులు ఎక్కువయ్యేసరికి లేవలేకపోయింది. ఇక నిమిషం ఏం కూడా ఆలోచన చేయకుండా డాక్టర్లు నర్సులు బస్సులకెక్కి ఆఖరికి బస్సులనే డెలివరీ చేసిర్రు. వీళ్ళందరి సాయం వల్ల తల్లి పిల్లలు మంచిగున్నారు. అక్క మాలచ్చుమాసంటే ఆడవిల్లన్గా అన్నది. అటెనక ఇద్దరిని దవాఖానలకు దొలకపోయి మంచం మీద వండబెట్టిర్రు. ఆడ దవాఖాన ముంగట సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఈ కథ అంతా సోషల్ మీడియాలో పెట్టేసరికి రియల్ హీరో అని డ్రైవర్ అన్నను ఫోన్ చేయగానే పైసల గురించి మాట ఎత్తకుండా సాయం చేసిన దవాఖానోళ్లను తెగ మెచ్చుకుంటురు ముచ్చటెరికైన వాళ్ళంతా. ఇసువంటి చూసినప్పుడే అనిపిస్తుంటదిలే మానవత్వము ఇంకా బతికే ఉందని. ఏమంటారు? బయటికి వెళ్ళిన పాపమే, ఇంట్లున్న పాపమే ఉంది కదా కాలం పాడుగాను. అరే మన ఇంటి ముంగట సుత ఆగుతలేవు దొంగతనాలు సాలాగుండా. గాలిల పోటీ నడుచుకుంటూ పోయినా అదే దోపిడి, మన ఇంటి ముంగట మన సామాన్లు పెట్టుకున్నా అదే దోపిడి. రాత్రిపూట దయ్యాలు తిరిగే టైంలో ఆకిట్లా పెట్టిన బండ్లు ఎత్తుకొని పరారైతురు. ఈ బట్టె వసగాలని పెట్టిరాను. అగో అగో సుషిరా, ఏం తెలవనట్టు ఆకిట్ల ముగ్గు చూస్తందుకు వచ్చినట్టొచ్చి బండెత్తుకొని వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇక్కడికెళ్ళో వస్తుండు. సొంత బండి అన్నట్టు తాళాలు పెట్టొత్తుతున్నాడు. ఏలలేనట్టున్నాయి ఇడ్చేసి పోయిండు. తాండూరు పసారి వార్డులా బండ్లకు ఎసరు పెట్టెత్తుకపోతుర్రు. ఆ బాధితుడు ఎవలో కాదు, శివప్రసాద్ అనేటైనా. ఎవ్వలేంది చూసి వాళ్ళ ఇంట్లోకి జొర్రి యూనికాన్ బండి ఎత్తుకపోయిండు. అటెనక వేరే గల్లీలున్న బండ్లు కూడా ఎత్తుకపోతందుకు చూసిండు గాని తాళాలకి ఇడ్చేసి పోయిండు. ఈ మూతవారి కళలని ఆడున్న సీసీ కెమెరా రికార్డ్ అయ్యేసరికి పోలీసోళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఈ పెద్ద మనిషిని దోలాడే పనులే పడ్డారు పోలీసోళ్ళు. ఈ ముచ్చటెరకగానే దొంగోనికి చెప్పులు దొరికిన పండుగనే. ఆ సొంటిది బండ్లు దొరికి తాగుతాడా? ఇక దసరా దీపావళి అని మాట్లాడుకోవట్టే ఆడకట్టోళ్ళంతా. చూసిరు కదా మన ఇంటి ముంగట మనకే రక్షణ లేకుండా పోతుంది. జర చూసి మెదులుకోర్రి. ఏమంటున్నాం? చూసారానలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇంకిని ముచ్చట్లతోటి మళ్ళీ వెళదాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ ముచ్చట్లు.